హలో అండి. ఎలా ఉన్నారు? పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. ఇల్లంతా శుభ్రం చేసుకొని వంటేం చేద్దామా అని చెప్పి ఆలోచించి, ఇంట్లో దొండకాయలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలైతే ఉన్నాయండి. ఇంక సరేలే అని చెప్పేసి దొండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అసలే మా పిల్లలకి ఎగ్జామ్స్. మా పాప అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు బెండకాయ కర్రీ చేయని ఒకటే గొడవ చేస్తది. రోజు బుక్ తీయదు గానీ బెండకాయ కర్రీ తింటే మ్యాథ్స్ వస్తాయని దాని ఒపీనియన్ అంట. ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయంటే తెగ పడి పడి చదువుతారండి. మిగతా రోజుల్లో చదవమంటే అసలు బుక్ కూడా పట్టుకోరు. సాటర్డే సండే వచ్చిందంటే ఆటలే ఆటలు. నిన్నైతే ఆటలు కూడా వెళ్ళకుండా చదివారు. మరి ఏ విధంగా వస్తాయో చూడాలి. ఇంక దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రైకి కూడా రెడీ చేసేసాను. వెజిటేరియన్ అయిపోయేసరికి ఒక కూర చేస్తుంటే ఎవ్వరికి సరిపోవట్లేదు. అందుకని 2-3 రకాల కూరలు చేశారనుకోండి క్విక్ అనుకుండా తింటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేయండి. మీరేం లంచ్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు టమాటా రసం పెట్టా. బాయ్ ఫ్రెండ్స్.